అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన పాలకోవా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని దూద్ పేడ అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా చాలా త్వరగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: మిల్క్ మేడ్ ఒక డబ్బా తీసుకోండి. అందులో అర డబ్బాతో మనం చేసుకుంటున్నాం. పాలపొడి 1/4 కప్పు, వెన్న 1/4 కప్పు. ఇవి రెడీ చేసుకొని మిల్క్ మేడ్ని డబ్బాలో సగం ఒక బౌల్లో తీసుకోండి. అలాగే పాలపొడి కూడా 1/4 కప్పు తీసుకోండి. వెన్న కూడా 1/4 కప్పు తీసుకోండి. పాన్ని వేడి చేయండి. ఇది నాన్ స్టిక్ పాన్ మీద చేసుకోవాలి. తర్వాత అందులో వెన్న వేసి సిమ్లో పెట్టి వెన్న కరిగించుకోండి. సిమ్లో మాత్రమే పెట్టి వెన్నంతా కరిగేంత వరకు వేయించుకోవాలి. ఈ బటర్ అందుబాటులో లేకపోతే నెయ్యితో వేయించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వెన్న కరిగేంత వరకు సిమ్లో పెట్టి తిప్పుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వెన్న అందుబాటులో లేని వాళ్ళు నెయ్యితో కూడా పాలకోవా తయారు చేసుకోవచ్చు. దాదాపు 5-6 నిమిషాలు సిమ్లో పెట్టి ఈ విధంగా తిప్పుతూ ఉంటే అప్పుడు వెన్న బాగా కరిగి మంచి వాసన వస్తూ నెయ్యి తయారవుతుందన్నమాట. తర్వాత దానిలో 1 కప్పు మిల్క్ మేడ్ వేయండి. తర్వాత 1/4 కప్పు పాలపొడి వేయండి. ఇవి రెండు వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఈ రెండు కలిసేలాగా బాగా తిప్పుతూ ఉండాలి. మిల్క్ మేడ్, పాలపొడి ఇవి రెండు బాగా కలవాలి. వెరీ లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాలపొడి మిల్క్ మేడ్లో కలిసిపోవాలి. దానికోసం మనం ప్రెస్ చేస్తూ తిప్పుకుంటూ ఉండండి. దాదాపు 10 నిమిషాల వరకు తిప్పుతూ ఉంటే అది కాస్త దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడి పాన్ మీద రోల్ అవ్వాలి. అందుకే నాన్ స్టిక్ తీసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుందన్నమాట. మామూలు పాన్ అయినా తీసుకోవచ్చు, కానీ నాన్ స్టిక్ మీద అయితే ఈ విధంగా రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పిండి మొత్తం నాన్ స్టిక్ పాన్ మీద దొర్లుతూ ఉంటుందో, రోల్ అవ్వాలి, రోల్ అవుతూ ఉంటుందో అప్పుడు పిండి రెడీ అయిందని అర్థం. దీన్ని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని అది ఉండకడుతుందో లేదో టెస్ట్ చేయండి. ఉండకట్టినట్లయితే ఆపుకోవచ్చు, లేదా మరి కాసేపు మరో 1-2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఈ విధంగా టైట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసి స్విచ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు పిండి చల్లారబెట్టుకోండి. చల్లారితే పిండి గట్టిపడుతుంది కదా. ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకోండి. కొద్దిగా పిండి తీసుకొని దాన్ని చేతుల మధ్య నొక్కుంటూ ఉండను తయారు చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ తయారు చేసి మధ్యలో గుంట పెట్టండి. దాని మీద మనం కాజు కానీ బాదం కానీ గార్నిష్ కోసం చేసుకుంటున్నాం. ఈ విధంగా గుంటలో బాదం పప్పు పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా మరిన్ని బౌల్స్ తయారు చేసుకోండి. అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేలా చేసుకొని మధ్యలో గుంట పెట్టి అందులో జీడిపప్పు కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకోండి. మనం బౌల్ తయారు చేసుకునేటప్పుడు ఒత్తుకుంటూ తయారు చేసుకుంటే అది బాగా స్మూత్గా వస్తుంది. ఈ విధంగా అన్ని బాల్స్ ఈక్వల్ సైజులో తయారు చేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాలకోవా రెడీ అయింది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో దూద్ పేడ అని కూడా అంటారు కదా.
చాలా తక్కువ ఐటమ్స్తో చాలా త్వరగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.